మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు దివంగత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ భార్య డివిజన్ కమిటీ సభ్యురాలు పుల్సం పద్మ అలియాస్ ఊరే అలియాస్ గంగక్క ములుగు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన పద్మ 1998లో సిపిఐ ఎంఎల్ పీడబ్ల్యూజీలో సభ్యురాలుగా చేరినట్లుగా ఎస్పీ శబరీష్ తెలిపారు. అయితే 2004 వరకు మహిళా దళంలో పనిచేసి 2005లో దళ కమాండర్గా నియమితురాలైందని, ఇక అదే ఏడాదిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ ను పెండ్లి చేసుకున్నట్లుగా చెప్పారు. 2007లో బదిలీపై దండకరణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లగా అక్కడి ఏరియా కమిటీ సభ్యురాలుగా పదోన్నతి పొంది సుదర్శన్ రక్షణ విభాగంలో డిప్యూటీ కమాండర్ గా పనిచేశారన్నారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనేక హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న పద్మ 3 సార్లు ఎదురుకాల్పుల్లో సైతం పాల్గొనిందని చెప్పారు. ఇక 2024 జూలైలో బైక్ పై నుంచి పడ్డంతో ఎడమ చేతికి తీవ్ర గాయమై ఆరోగ్య సమస్యలు పెరిగాయని, అందుకే లొంగిపోయిందని ఎస్పీ వివరించారు. అనంతరం పద్మకు రివార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్టీ గీతే మహేష్ బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు.